Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గురువులను ఘనంగా సత్కరించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల జైబేరి పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రత్యేక అతిథులుగా అయితే హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, గురువులను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అట్లాగే అతిథులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులను ప్రోత్సహించడం ఎంతో అభినందనీయంగా కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలియజేశారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా చదివి అత్యున్నత స్థానంలో నిలవాలని చెప్పినైతే అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు పోతినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఏఎస్ రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎందుకంటే జనరల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహించరు. అయినా కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇంత మంచి మార్కులు వచ్చినాయి అంటే కొన్ని లక్షల మంది ఈరోజు చదువుతూ ఉన్నారు. కానీ కొంతమందికి ఇన్ని మార్కులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ఒకటి తల్లిదండ్రుల కృషి, టీచర్స్ కృషి అయితే, రెండోది వీటన్నిటికంటే ముఖ్యం దేవుడు మీకు ఇచ్చినటువంటి మెదడు, ఆ జ్ఞాపక శక్తి కానీ, కష్టపడాలి అనుకునేటువంటి తపన కానీ, ఇవన్నీ అంటే గాడ్ చూజన్ పీపుల్ మీరందరూ కూడా. కాబట్టి మీలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరందరూ గొప్ప వ్యక్తులు అవుతారు. ముందు వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం ఏ విధంగా అయితే మీరు సహాయం పొందారో అది మీ మనసులో ఉంటే మీ వల్ల సమాజంలో కొన్ని వేల మందికి ఉపయోగపడుతుందనే దానికి ఈ కార్యక్రమం ఉదాహరణ. అలాంటి కార్యక్రమానికి బీజం వేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి మీరు ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తుంటారు, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ. ఈరోజు మీకు వచ్చిన మార్కులు ఒక డోర్ ఓపెన్ చేస్తాయి మీకు సమాజంలో ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ కానీ వాళ్ళకి కూడా టాలెంట్ ఉన్నటువంటి చిల్డ్రన్ కావాలి. కాబట్టి మీకు అనేక రకాలైనటువంటి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ గుడ్నెస్ నుంచి గ్రేట్నెస్కి వెళ్ళటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చాప్టర్ ఏదైతే ఉందో మీరు ఈ చాప్టర్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి అంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది కంటిన్యూస్గా ఒక మైలురాయి ఒకటి వచ్చినా కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకువెళ్ళి నెక్స్ట్ కూడా సాధించుకొని మీ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు వెళ్ళే వరకు వెళ్ళటం. అదేవిధంగా ఎక్కువ మందికి మీకు ఎవరైతే సహాయపడ్డారో వారికి కృతజ్ఞతగా ఉండటం, అంటే టీచర్స్కి కానీ, పేరెంట్స్కి కానీ నిరంతరం హంబుల్గా ఉండటం ఉంటే ఈ క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ దూరం తీసుకెళ్తాయి మిమ్మల్ని. ఒక జీవిత కాలంలో ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక చీఫ్ జస్టిస్ కావచ్చు, ఎన్నో లేకపోతే ఒక కంపెనీకి సీఈఓలు కావచ్చు. అలాంటి గొప్ప గొప్ప కళలు కలండి. ఆ కళలు సాకారం అయ్యే విధంగా కష్టపడండి అని తెలియజేసుకుంటూ, సక్సెస్ అనేది ఎప్పుడు కూడా చాలామంది యాక్సిడెంట్ అనుకుంటారు. ఇట్ ఈస్ నెవర్ అన్ యాక్సిడెంట్. సక్సెస్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెలెంట్లెస్ హార్డ్ వర్క్,
పట్టుదల వదలకుండా ఒక పర్సివరెన్స్ తోటి వర్క్ చేసిన వాళ్ళకే సక్సెస్ ఎక్కువ రోజులు వస్తుంది, నిలబడుతుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు మీ జీవిత చరిత్రలో ఒక అధ్యాయాన్ని రాసుకున్నారు. వెళ్ళి చక్కగా ఒక పుస్తకాన్ని, పూర్తి పుస్తకాన్ని తయారు చేసుకొని సక్సెస్ అయ్యి ఎందుకంటే మీరు చేసేదే ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కానీ దేశ భవిష్యత్తుకు కానీ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఈ స్టేజ్ దాకా వచ్చామంటే దాని వెనకాల ఎవరో ఒకరు మనల్ని పుష్ చేస్తూ ఉండాలి. అట్లాంటి వాళ్ళే మనకి మన టీచర్స్ అండ్ పేరెంట్స్. మన టీచర్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మనం ఇక్కడ దాకా అసలు రాలేము. ఇది చాలా డిఫికల్ట్ జర్నీ. దీంట్లో నాకైతే పర్సనల్గా మా పేరెంట్స్ ఫస్ట్, దాని తర్వాత మా టీచర్స్, దాని తర్వాత మా హెచ్ఎం సార్ మాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టడం, ప్రతిరోజు మాకు కాన్ఫిడెన్స్ తెప్పించడం, మోటివేషనల్ క్లాసెస్ పెట్టడం చేసేవారు. మా టీచర్స్ కూడా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుని బాగా ఏం అర్థం కాకపోయినా ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని ఎప్పుడు కావాలంటే ఎప్పుడు డౌట్స్ అడగమని చెప్పి మమ్మల్ని ఎప్పుడు కూడా నో అనకుండా ప్రతిసారి మమ్మల్ని పుష్ చేస్తూనే ఉండేవారు. మా పేరెంట్స్ అయితే అసలు ఏది కావాలంటే అది నువ్వు చదువుకో చాలు అనేవారు. అసలు ప్రెషరే లేకుండా చదువుకున్నా మేము ఇంత బాగా చేశాము. అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలామంది ఏదో చులకన భావనగా చూస్తారు, కానీ అది మొత్తం తప్పు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 33 నియోజకవర్గాల్లో 10th క్లాస్లో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి 63 మందిని ఎన్నిక చేసి వారికి చిరు సత్కారాన్ని చేయాలనే ఆలోచన. ఈ 33 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి విద్యాధికారులు ఈనాటి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకోవటం. 2 జిల్లాలకి మధ్యలో మంగళగిరి అయితే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఈ సీకే కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ముందుగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని వాళ్ళని ప్రోత్సహించడం అనేది కాదు, ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవటం అనేది చిన్నతనం అనేది కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకు కూడా మంచి మార్కులు వస్తాయి, అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని సాధించగలిగినటువంటి శక్తి, సమర్థత, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ స్కూల్స్కి ఉంది అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే సామాజిక అంశాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే తక్కువ అనే భావన లేకుండా, ఇప్పుడే ఒక విద్యార్థి చెప్పాడు ఆ భావన ఉందని, అలాంటి భావనలు పోవాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్యాపబిలిటీ కానీ, అకాడమిక్ ఎక్సలెన్సీ కానీ, ఎందుకంటే ఒక డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళు అక్కడ ఉంటారు. మిగతా స్కూల్స్లో ఎక్కడైనా పనిచేస్తే క్వాలిఫై కాని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి అకాడమిక్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ఇన్స్టిట్యూషనల్ క్యాపబిలిటీస్ ఉండి అక్కడ సత్తా ఎందుకు రావట్లేదు అనేదంటే ఒక పేదవాడు చదువుకుంటున్నాడండి. ఇక్కడ పేదవాడా ఉన్నవాడే కాదు చదువుకుంటున్నాడు, విజ్ఞానం అందుతుందా లేదా, వాళ్ళు వికాసవంతమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతున్నారా లేదా, అనలిటికల్ థింకింగ్ చేయగలుగుతున్నారా లేదా. అందుకనే లెర్నింగ్ స్కిల్స్ కానీ, టీచింగ్ స్కిల్స్ కానీ, వాటిలన్నింటినీ రీఇటరేట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీస్ని ఈ 100 days ప్రోగ్రామ్ అనేది అత్యున్నతంగా వాళ్ళకు ఉపయోగపడిందని చెప్పి నేను భావిస్తాను. అందుకని ఈ రిజల్ట్స్ రావడానికి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఈ పర్సంటేజ్ పెరగటానికి వీళ్ళని మనం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత మా అందరిపై ఉంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ ఎన్విరాన్మెంట్లో
ఇది బెటర్గా ఉంది, ఇక్కడ నువ్వు ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు, ఈ ఆపర్చునిటీని నువ్వు ఉపయోగించుకున్నందువల్ల ఇంకా బెటర్ ఫోకస్ అవుతావు అని చెప్పడం అనేది ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశం కూడా వాళ్ళందరికీ అసెంబ్లీలో చూపించడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం, అనేక రకాలుగా వాళ్ళకి ఎక్స్టెంటివ్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయటం, వీళ్ళన్నింటినీ చూసుకున్నట్లయితే అక్కడ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడం అనేది మనం ఈ సంవత్సరం చూసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. అలాంటి అంశాలని 10 మందికి తెలియజెప్పాలనేదే నా ఉద్దేశం. అందుకనే ఈ చిరు సత్కారంతో పాటు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫైలు, ఒక పెన్ను, ఒక 5,000 క్యాష్ ఇవాళ ఇవ్వటం జరిగిందని చెప్పి, ఇది నాకు ఒక ఆర్గనైజేషన్ సొసైటీ ఫర్ రూరల్ స్కాలర్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం రాజులంక గ్రామం. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కొల్లూరులో చదువుకున్నాను. నాకు 10th క్లాస్లో 600కి 596 మార్క్స్ వచ్చాయి. నేను 596 మార్క్స్ తెచ్చుకొని స్టేట్ టాపర్ వచ్చాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీచర్స్, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. నేను, మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు. మా టీచర్స్ చేసిన సపోర్టు, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్, వాళ్ళు నాకు ఎప్పుడు తోడుగా ఉండి నాకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన 100 Days యాక్షన్ ప్లాన్ కూడా చాలా ఉపయోగపడింది. దాని నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మా టీచర్స్ చాలా హెల్ప్ చేశారు సార్. మా టీచర్స్ మెటీరియల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. మాకు రోజు టెస్ట్ పెట్టి మమ్మల్ని ట్రైన్ చేశారు. రోజు మాకు చెప్తూ, మాకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు సార్ టీచర్స్. సార్ నేను IAS అవ్వాలని అనుకుంటున్నాను సార్. నా నెక్స్ట్ వచ్చే విద్యార్థులకు నేను ఇచ్చే సందేశం అంటే, ఎప్పుడు స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే మనం ఇంకొకరితో పోల్చుకొని వాళ్ళ మార్క్స్ మనకి రావట్లేదని అనుకోవడంలో మనకి స్ట్రెస్ వస్తుంది. కాబట్టి మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం వల్ల నెక్స్ట్ డే మనం ఇంప్రూవ్ అయ్యామా లేదా, తప్పుల్ని సరి చేసుకున్నామా లేదా అనే దానిలోనే మనకి సక్సెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్తో పాటు కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కరోజు స్టార్ట్ చేసి ఆపేస్తే అది ముందుకెళ్ళదు. కాబట్టి ప్రతిరోజు రోజుకింత అని ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నాకంటే ఎక్కువ మార్క్స్ సాధించగలరు సార్. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.